ఎన్ని రోజులు చేశారు షూట్ మీద అది? 16 రోజులు చేశానండి. రవితేజ గారి గల్లబట్టి నువ్వు కొట్టాలి కుమరం ఇట్లా అని. నాకు కళ్ళు బయర్లు కమ్మి ఆయన నన్ను తన్నడం నేను ఆయనను కొట్టడం ఇది ఏంది అంటే అప్పుడు చెప్పిండు నాకు. ఆ టేకు కెమెరా రోల్ అనే వరకు ఇట్లే ఉండాలి కదా, ఒక దేవుడిని ముట్టుకున్నట్టు అనిపించింది అట్లా. ఆయన అట్లే ఫ్లోలో కొట్టేసరికి ఇక్కడ గట్టిగా తాకింది. బాగా బాధపడుతుంటే సార్కు చెప్పినట్టు ఒరే తాకిందారా సారీ అంటే అసలు నాకే ఎందుకు ఇవ్వాలి, ఆ సారు ఆ టైంకి ఎందుకు ఒప్పుకోవాలి, అదంతా కళలో జరిగిపోయింది. అయితే ఆన్ లొకేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎన్ని రోజులు చేశారు షూట్ మీద అది? 16 రోజులు చేశానండి. 16 days. 16 రోజులు. 16 రోజులు అంటే ఉంటుంది నాకు తెలిసి. అక్కడ ఒక 2 సీన్లు కట్ అయిపోయినాయి. అవునా? మా డాడీ నేను శరణ్ ఘోష్ చెప్పిన తర్వాత మా డాడీ వచ్చి కాంబినేషన్ సీన్స్ లేవు చూడు, గమనించరా మీరు? చూసాను. మా డాడీది నాది కాంబినేషన్ లేవు. అజయ్ ఘోష్ మీకు కాంబినేషన్ లేదు? లేదు, అది కాంబినేషన్ సీన్ ఒకటి ఉండే. ఓకే. అడవిలోకి వచ్చి అజయ్ శరణ్ ఘోష పలుకంటే పలకడు వాడు రాడంటే వాడే రావాలంటాడు రవితేజ్ సార్. అన్నాక ఆయన నా అడవిలోకి వచ్చి నన్ను బ్రతిమలాడితే వాడు వినడు. లేదు డాడీ వాడిని వేసిందాకా కాదు అంటుంటాడు. ఆ త్రినాథ్ గారిని నేను అది మొండి కొడుకు ఇంటలేడని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సీన్ మంచిగా ఉండే, అంటే డ్యూరేషన్ ఎక్కువైందని అదే చాలా సీన్లు తీసేసారు. ఓకే. ఫస్ట్ షాటే రవితేజ గారిని చూపించిండు. రవితేజ గారి గల్లబట్టి నువ్వు కొట్టాలి కుమరం ఇట్లా అని. నాకు కళ్ళు బయర్లు కమ్మి నాకు ఏం అర్థమైతే లేదు, అంత అనీజీగా ఉంది. అంటే అనీజీగా అంటే భయంతో కూడుకున్న ఒక బిత్తిరి అవుతున్నా. సార్ను చూడాలని ఒక ఆశ ఉంది. ఎప్పుడు వస్తాడు సార్ బయటికి అని. సార్ బయటికి ఎప్పుడు వస్తాడు సడన్గా సార్ నడుచుకుంటూ వచ్చిండు. అప్పటికే నాతో ఉన్న మరిది బాబులు, రాజేష్ మా తమ్ముడు, వీళ్ళందరూ ఏం కాదన్నా నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా గట్టిగా చేయన్నా మంచిగా చేయన్నా వాళ్ళు ఎన్ని చెప్పినా నా గుండెల్లో ఏంటంటే ఏమో ఏం క్యారెక్టర్ నాకు ఇంకా చెప్తలేరు. షూట్ జరుగుతుంది, వేషం ఏంటో చెప్పలేదు, క్యారెక్టర్ ఏంటో చెప్పలేదు అంటే ఉంది అన్నారు తప్ప పర్టికులర్గా నీది ఇంత పెద్ద క్యారెక్టర్ అని నాకు తెలియదు. సరే అని పోతే ఆయనకు మేకప్ నచ్చలే, డ్రెస్ నచ్చలే, టప సారే అంతా శివగారే ఆయన్నే మొత్తం నాకు గెటప్ అంతా సెట్ చేసిండు. పెద్ద బొట్టు హెయిర్ అదంతా సెట్ చేసి వస్తాడు రా సార్ అని. సార్ రాగానే నమస్తే పెట్టినా నాకు మైండ్ పని చేస్తలేదు, నేను చేయగలుగుతానా. ఆయన చూసినప్పటి నుంచి చెమటలు పట్టిపోయింది, బాడంతా తడిచిపోయింది. నాకు అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత పెద్ద సెట్ ఏంది, నాకేం అర్థమైంది. అంత దసరా అంత పెద్ద సెట్లు అన్నీ చేసినా కానీ రవితేజ సార్ నేను లైవ్లో చూడలే. ఫస్ట్ టైం చూసాను. నాన్నతో అట్లేం ఉండదు, ఫ్రీగా ఉంటాం ఇట్లా. 4 సినిమాలు చేసినా కాబట్టి గల్ల పట్టి కొట్టాలంటే ఒకటి ఫిక్స్ అయినా. ఒకవేళ సింగిల్ టేక్ కాలేదనుకో ఈయన సార్కి కోపం వస్తుండొచ్చు, ఆ సార్కి కోపం వస్తుండొచ్చు. సరే చేయమన్నారు, చేయనని చేద్దామని ఫస్ట్ టేక్ అందులో ఉంటుంది కన్నా చూడు నాగులుగాడు అని గుద్దేది. కానీ ఆ సారు ఇది పట్టుకున్న ఫస్ట్ ముట్టుకుంటే నాకు ఒక దేవుడిని ముట్టుకున్నట్టు అనిపించింది. అట్లా అంటే నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో ఆ మనిషితో ఇట్లా లైవ్లో మాట్లాడితేనే నీ నరాలు ఒక రకమైన అవుతాయి. ఆ మనిషిని నేను ముట్టుకోవడమే కాకుండా గదవ పట్టుకొని ఇట్లా దగ్గరికి లాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అరవాలి. ఆ టేకు కెమెరా రోల్ అనే వరకు ఇట్లే ఉండాలి కదా, ఐ కాంటాక్ట్ సేమ్ ఉండాలి. ఇట్లా చెప్పే వరకు ఆ టైం అసలు ఊహించుకుంటేనే అది నేనేనా పట్టుకుంది అనిపిస్తుంది. ఇట్లా పట్టుకొని అక్కడ ఉంటాడు సారు, అక్కడ నుంచి ఇక్కడ దగ్గర గుంజుకొని డైలాగులు చెప్పడం, సింగిల్ టేక్లో ఓకే కావడం, అన్ని సింగిల్ టేకే అన్న. అప్పుడు ఆ ఫస్ట్ టేక్ అయిపోయినాక సార్ దగ్గరికి పోయి కాలు మొక్కడానికి వస్తే వద్దురా అన్నాడు. ఏడ్చిన. అంటే నాకు తెలీదు నా అంత పెద్ద క్యారెక్టర్ అని. అసలు ఏంటి సార్, నేను సార్ను కొట్టడం ఏంది, సార్ గల్లబట్టుకోవడం ఏంది, ఆయన నన్ను తన్నడం నేను ఆయనను కొట్టడం ఇది ఏంది అంటే అప్పుడు చెప్పిండు నాకు. ఒక చెట్టు చాటుకు తీసుకెళ్ళి అరే నీ క్యారెక్టర్ ఇది నీ బిహేవియర్ ఇది, నీ వీళ్ళ కొడుకువి, నీ టోటల్ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు ఇక సాలి జీవితానికి అసలు నేనేనా, ఏడున్నాడు అయ్యప్ప స్వామి, ఏ దేవుడు కరుణించిండు, ఎందుకు నన్ను పిలిచిండు, ఆ ఏడుపు ఒక రకమైన ఎమోషన్ అయిపోయినన్నా. అంటే ఒక తండ్రిలా చెప్తున్నాడు నా గురించి. నాకు ఎందుకు ఎమోషన్ అవుతున్నావు ఊకంటే నువ్వెవరు నాకెందుకు ఇవ్వాలి, నీ చుట్టమా, నీకు హెల్ప్ చేసినా, లేకుంటే నేనేమన్నా పెద్ద యాక్టర్నా, తోపునా,
ఎందుకు ఇవ్వాలనిపించింది అని. అది నాకు ఇప్పటికీ జీర్ణించుకోలేక అర్థం కాదు నాకు. నాలంటోళ్ళు 1,00,000 మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. అసలు నాకే ఎందుకు ఇవ్వాలి, ఆ సారు ఆ టైంకి ఎందుకు ఒప్పుకోవాలి, అదంతా కళలో జరిగిపోయిందన్న. ఓకే, సూపర్ అండి. ఫైట్లో మనం ఏదైతే ఫైట్ చేశారో అన్న దాంట్లో మొత్తం అండర్స్టడ్ చేసేస్తారు మిమ్మల్ని, బట్టలు ఇప్పి తీసుకొచ్చో పెడతారు కదా, కూర్చోబెట్టి ఆడ అల్టాడు. ఆ సార్ అందులో ఫ్లోలో కూడా ఉంది దాంట్లో. దాన్ని కోసి గద్దలకేస్తా చెప్తారు అక్కడ. అక్కడ ఆ షూట్ జరుగుతున్నప్పుడు మొన్న మాట్లాడు నిజం కొట్టారు మిమ్మల్ని? కొట్టాడన్న. లాస్ట్లో ఎమోషన్ వచ్చింది గట్టిగా. లాస్ట్లో ఇసిరి కొట్టిపోతాడు చూడు, అవును, అది ఇక్కడ తాకుతుంది మీరు గమనిస్తే. అందులో ఓకే ఈ ఎద మీద తాకుతుంది. ఇసిరి కొడితే చాలా ఫోర్స్ కొడతాడు. కాకపోతే డొమెస్టిక్లో ఏంటంటే 2 కట్టెలు బయటకు వచ్చి ఉన్నాయి అప్పటికే. ఆయన అట్లే ఫ్లోలో కొట్టేసరికి ఇక్కడ గట్టిగా తాకింది, గుచ్చుకోలే కానీ గుద్ది పడిపోయింది. ఇక బాగా బాధపడుతుంటే సార్కు చెప్పినట్టు, ఒరే తాకిందారా, సారీ అంటే, సార్ అది బయటకు ఉండే సార్ కట్టెలు అంటే, ఆ ఎమోషన్లో సార్ ఏం చూసుకుంటాడు పాపం. తాకినాయి, చాలాసార్లు తాకినాయి. ఆ మీదికి హోటల్ దగ్గర ఎక్కేటప్పుడు మంటతో కొట్టేది, కింద పడేటప్పుడు అన్న అక్కడ నుంచి అక్కడ దాకా ఆడ బెడ్లు ఇడ్లు ఏమీ లేదు, సేఫ్టీ ఏం లేదా. అయితే సార్ చేసుకోమన్నాడు. నేనేమన్నా అంటే, నాకు పొలం కాడ పని చేసినోడిని, వ్యవసాయం చేసిన ఇవేం పెద్ద కథ కాదు సార్, అంటే కింద పడు మీద పడు ఏం పెద్ద కథ కాదు, ఇదేం బ్రహ్మ విద్య కాదు. నేను నాకు దెబ్బలు తాకినా మీరు పట్టించుకోకండి, రక్తం వచ్చినా మీరు పట్టించుకోండి, నేను చేస్తా, డూబు మాత్రం వద్దు, అమ్మ డూబు వద్దు. అడిగారు అసలు డూబు పెడతానండి? ఉన్నాడు నా డూబును పెట్టి ఉన్నాడు, కానీ నేను రానియలే. వద్దు భయం వేసింది, అమ్మో. నా బాధ ఏంటంటే ప్రతి షాట్ నేనే కనబడాలి, ప్రతి షాట్ నేనే చేయాలి. హీరో సార్ని, డైరెక్టర్ సార్ని మెస్మరైజ్ చేయాలి. అంటే వీడు ఇంత కసితో ఉన్నాడా,